బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణపై రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి ఫైర్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో మీరు చేసిన అవినీతి అక్రమాలకు ప్రజలు విసిగి మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని పక్కన కూర్చోబెట్టారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గడిచిన 18 నెలల్లో కేవలం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 4,27,00,000 రూపాయలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజలకు అందజేశామన్నారు. మీరు ఎమ్మెల్యేగా పనిచేసిన 5 ఏళ్ల కాలంలో ప్రజలకు ఎంత అందజేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మీరింకా ఉప ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నారని, ఆ భ్రమ నుంచి బయటకు రావాలని అన్నారు. ప్రజలకు సేవ చేసే నమ్మకం కల్పిస్తేనే ప్రజలు అధికారం ఇస్తారని గుర్తు చేశారు. కొట్టు తన స్థాయిని మరిచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై దిగజారుడు విమర్శలు చేస్తే దెబ్బలు తగిలే రోజు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రజా సంక్షేమం, ప్రజారోగ్యంపై కూటమి చేస్తున్న కృషిపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, తాడేపల్లిగూడెం జనసేన అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, పెంటపాడు మండలం అధ్యక్షుడు పుల్ల బాబీ ఉన్నారు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. దాదాపు 875 కోట్ల రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు ఆయన ఈ ఆరోగ్యం గురించి ఖర్చు పెట్టిన విషయం తెలుసు. దాన్ని భరించలేనటువంటి మాజీ ముఖ్యమంత్రి నేను విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు, అంబులెన్స్ అన్ని పాతి చెడుకొని అన్ని పెట్టి వ్యవస్థను మొత్తం నాశనం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడో నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇలా అర్హత ఏంటో కూడా తెలుసుకోవాలి ఒకసారి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయిలో లేని పుట్టినాడు కానీ, అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి అసలు మీకు అభివృద్ధి అంటే ఏంటి తెలుసా? గడిచిన 5 సంవత్సరాల్లో రోడ్లే కాదు, వ్యవసాయం ఉందో లేదో తెలియదు. డిగ్రీ రాజకీయ నాయకులనే పట్టించుకోలేదు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి కింద స్థాయిలో ఉన్న సర్పంచులు పట్టించుకోలేదు, ఎంపీటీసీలు పట్టించుకోలేదు. ఇలా ప్రజాస్వామ్యాన్ని దారిలో పెట్టి నడుపుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి నేను ఇష్టానుసారం మాట్లాడితే ఎవడు చూస్తూ ఊరుకోడు. ఇవాళ నువ్వు చేయలేవు. నువ్వు ఎంత ఇచ్చావు? 5 సంవత్సరాల్లో తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో ఎన్ని చెక్కులు ఇచ్చావు, ఎంతమందిని ఆదుకున్నావో చెప్పాలి నీ ప్రభుత్వం తరఫున. అది మానేసి ప్రభుత్వం డబ్బులే కదా, నువ్వెందుకు ఇవ్వలేదు ప్రభుత్వం డబ్బులు? నువ్వెందుకు వెళ్ళి ప్రభుత్వం డబ్బులు రోడ్లు? నువ్వు ఎక్కడ పడుకున్నావు? ప్రజలేమయ్యారు నువ్వు ఎప్పుడైనా చూసావా? మరి నీకేం తెలియకుండా నేను ఇష్టానుసారం మాట్లాడితే నీకు దూరంగా చెప్పా, మర్యాద ఉండదని చెప్తున్నావు. అయినా నీకు మర్యాద లేదు. నేను ఇప్పుడు తీసేంతరం తెలియని పరిస్థితిలో ఉండి నీ మనుగడ నిలబెట్టుకోవడం కోసం ఎదరో తిరిగితే నీ మనుగడ నిలబడదు. ప్రజలు ఉమ్మూర్చే పరిస్థితి వస్తుంది. వెళ్ళి ప్రజల్లోకి తిరిగి ఒకసారి నీకు అర్థం అవుతుంది బతికేంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయగలుగుతున్నాం అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మీకు గౌరవించారు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో. అదేవిధంగా మరి మేము ఎమ్మెల్యేలైనా ఈ కూటమి అందరం కలిసి పోటీ చేసాం, బ్రహ్మాండమైన విజయాన్ని ఇచ్చారు. మీ అందరూ రుణం